అవలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు ఒక మంచి మాట చెప్పుకోవడం భాగంగా శ్రద్ధ అనేది ఉంటే మనము ఎంతటి పనినైనా, కష్టతరమైన పనినైనా మనకు అనుగుణంగా మార్చుకొని దాని ఫలితాలను ఎక్కువ ఆశించం. మనకు పని మీదే ఉంటుంది కాబట్టి చుట్టూ జరిగే వాటి గురించి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎవరు పొగుడతారా, ఎవరు దీన్ని క్రిటిసైజ్ చేస్తారా అనేది ఉండదు. ఒక మంచి పని అని మనం నిర్ధారించుకొని దాన్ని మనకు తీసుకున్నప్పుడు అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పని అయినా సరే శ్రద్ధతో చేసినప్పుడు వేరే ఆలోచనలు ఉండవు. అప్పుడు ఫోకస్ మనం చేసే పని మీదే ఉంటుంది. అందుకని దాని రిజల్ట్ కొంచెం లాంగ్ టర్మ్లో మనకు కష్టంగా రావచ్చేమో, కానీ దాని ఫలితము మనం ఆశించం. అదే వస్తుంది ఆటోమేటిక్గా. ఒక మంచి పని చేసినప్పుడు దాని ఫలితము ఏ రోజుటికైనా తప్పకుండా వస్తుంది. అందుకని దాని గురించి ఆలోచించరా ఆ శ్రద్ధతో చేసేవాళ్ళు. అందుకని జవహర్లాల్ నెహ్రూ అంటాడు, రేపటికి రూపు లేదు, ఈరోజే చేయాలా, ఈ రోజుటి పని ఈరోజే చేయాలా. ఆ గోడ మీద రాసుకోండి రేపు అని, అంటే అది రేపు 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 అవుతుంది. రేపు అనేది ఈ రోజుటికి రేపు రేపు అవుతుంది, రేపటికి మళ్ళీ రేపే అవుతుంది. ఇలా కంటిన్యూటీగా మనం దాన్ని వాయిదా వేస్తూ పోతుంటాం. వాయిదాల పద్ధతిలో జరిగేదానికి ఆ పనికి అసలు అంటే ఆ పని సవ్యంగా జరగదన్నమాట. అందుకని రేపుకు రూపు లేదు అన్నారు. మహాత్మా గాంధీ అన్నారు, డూ ఆర్ డై. ఆ పని చెయ్యాలనుకున్నప్పుడు అది కష్టమై నీకు ఇబ్బంది కలిగించినా కూడా నువ్వు ఒక పనిని పట్టుకుంటే దాన్ని పూర్తి చేయి. అప్పుడు తప్పకుండా, అంటే శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. శ్రద్ధ లేదనుకోండి చెయ్యలేము, ఎందుకంటే ఫోకస్ పెట్టలేము. అందుకే వివేకానందుడు కూడా అంటాడు, ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిలో చిన్న పన పెద్ద పన ఆలోచించొద్దు. అందుకని ఆయన చెప్తారు, ఎప్పుడు కూడా చెప్పులు వదిలేది కూడా అది ఒక శ్రద్ధతో చేసే పని. అంటే నీ పనిలో నువ్వు ఎలా ఉన్నావు అని గుర్తించడానికి చెప్పులను కూడా చూస్తారట. ఎందుకంటే ఆ చెప్పులు జోడీగా రెండు, అంటే చూడ్డానికి ఇంపుగా పెట్టగలిగినట్టు రెండు ఒకదాని పక్కన ఒకటి పెడతారట. ఆ శ్రద్ధ ఉన్నవాడు ఏ పని చేసినా అది చిన్న పన పెద్ద పన వేరో పని అని కాదు, అది మంచి పని అయినప్పుడు శ్రద్ధతోనే చేస్తారట. అందుకని ఆయన ఎప్పుడు అలా ఆలోచించేవారట. అందుకని ఎక్కువ యూత్ అనేది చాలా అద్భుతంగా సమాజానికి ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళల్లో శక్తి ఉంటుంది. అందుకని వాళ్లకు మనం చెప్పినవి వాళ్ళు కానీ పాటించగలిగితే వాళ్ళు ఒక మంచి, అంటే వెపన్స్ లాగా అంత అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళుగా తయారవుతారు. అప్పుడు మన భారతదేశం మొత్తం ప్రపంచ దేశాల్లోనే అత్యున్నత స్థానంలో ఉంటుంది. అంటే ఏ ఇంటికి ఆ బిడ్డలు అంత హాయిగా అంత ఇదిగా తయారైతే, ఆ శ్రద్ధతో ఉన్నవాళ్ళైతే సమాజానికి ఆటోమేటిక్గా సమాజం బాగున్నట్టే అని. అందుకని భావితరాలకు ఇప్పుడున్న రోజుల్లో పిల్లల మీద ఫోకస్ చేయడం ఎక్కువ అని ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు అనమాట. కాన్సన్ట్రేషన్ ఉంటే, అంటే ఎక్కడ శ్రద్ధ ఉంటుందో కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ కాస్త వేరుగా అన్ని రకాల యావికేషన్లోకి పోయినప్పుడు అది డైల్యూట్ అయిపోతుంది, ఒకదాని మీద ఫోకస్ ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా శ్రద్ధ ఉన్నప్పుడు వేరే ఆలోచనలు రావు. వాటి గురించి దాని ముందు ఏం జరుగుతుంది, వెనకేం జరుగుతుంది ఇది కాదు. నువ్వు ఏ పని పట్టుకున్నావో ఆ పని మీదే నీ ఫోకస్ చేయగలిగితే దాని ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది అని మహాత్ములు చెప్తుంటారు. ఏదైనా కూడా చేస్తూ పోతున్నావు అనుకో, పూర్తి అవుతుంది, ఆటోమేటిక్గా అవుతుంది. ఎక్కడైతే శ్రద్ధ లేదో అది చేసిందే మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కు పోయి ఇలా ఆ పని ముందుకు వెనక్కు నడుస్తుంటుంది. అది కాకుండా శ్రద్ధతో చేసిన పని ఎప్పుడు కూడా పూర్తి అవుతుంటుంది. ఒకసారట వివేకానందుడు కూర్చొని ఉంటే ఒక స్పీచ్ నడుస్తోంది, అందరు కూర్చోన్నారట. కానీ ఈయన కూర్చోన్నప్పుడు పాము ఒకటి వచ్చిందట, ఆయన దగ్గరికి పోతోంది. వీళ్ళందరూ చుట్టూ అందరు చూసి అయ్యో కూర్చున్నాడే అని అందరూ పిలుస్తున్నారు. వీళ్ళు లేచి పక్కకి వెళ్ళిపోయారు. కానీ ఈయన కదలలేదట. ఎందువల్ల అర్థం కాలే వాళ్ళకి. అరే ఇది వస్తున్నా కూడా కదలలేదే అనుకుంటున్నారట. కానీ కాసేపు అయ్యాక ఆయన అది అయిపోయాక బయటికి బహిర్గతమైనప్పుడు ఆయన అడిగారట, ఏంటి నువ్వు అలా కూర్చుండిపోయావు,
పాము నీ మీదుగా పక్క నుంచి వెళ్ళిపోతుంది కదా అంటే అని నాకు ఇవన్నీ అసలు గుర్తే రాలేదు. అంటే నా మనసుకు తట్టలేదు. పక్కన ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కాలేదు. నా ఫోకస్ అంతా చెప్తున్న దాని మీదే ఉంది అని అన్నాడు. అంటే ఆయన కాన్సన్ట్రేషన్ అటువంటిదన్నమాట. అంటే మనం ఒక పనిని తలపెట్టినప్పుడు ప్రతి దాని మీద ఫోకస్ పెట్టామంటే దీని మీద శ్రద్ధ తగ్గిపోతుందన్నమాట. ఆ పని అంత ఫుల్ఫిల్గా ఉండదు. అందుకని కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం. అందుకని శ్రద్ధ ఉన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ అనమాట అది. ఏమంటే ఒక అతనట ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఎప్పుడు తనకున్నంతలో కష్టపడి తన పని చేసుకుని ఎవరు అడిగేవాళ్ళట, నీకు ఈసారి ఎంత వస్తుంది, ఎంత పంట వస్తుంది, ఎలా నీ పంట ఎలా ఉంది. ఆయన అనేవాడట, పంట ఎంత వస్తుంది నేనేమీ చెప్పలేను, ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది నేను ఆలోచించట్లేదు, నేను ఏమీ అనుకోవట్లేదు, నేను చేసే పని మీద శ్రద్ధతో మంచిగా ఉండాలని చేస్తున్నాను, అదే నా ఫోకస్, అదే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, అందుకని నేను వేరే ఏది ఆలోచించట్లేదు, దాని ఫలితం గురించి నేను ఇప్పుడు చేసే పని ఏందో అది మాత్రమే చేస్తున్నాను అని చెప్పేవాడట. ఆయన పాలు అంటే అవన్నీ తీసుకొని ఒక గుడి దగ్గర ఎప్పుడు ఆ పాలు తీసుకొచ్చేది పంటతో పాటు పాడి పశువులు ఉండేవి, ఆ పాలు తీసుకొని గుడికి కొంత ఇచ్చేవాడు అనమాట. అభిషేకాలకు వాటికి రోజు దినచర్యలో భాగంగా మిగతావి అమ్ముకునేవాడు. కొన్ని పాలు దేవుడి దగ్గర గుళ్ళో పూజారికి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆయన దేవుడికి వినియోగిస్తుండేవాడు. అలా రోజు దినచర్యలో ఆయన అలా చేస్తుండేవాడు. కానీ వేరే ఆలోచించేవాడు కాదు, దేవుడు నాకేం చేస్తాడు, నాకేం మంచి చేస్తాడా కాదు, నాకు వచ్చిన దాంట్లో నాకున్న కలిగిన దాంట్లో నేను ఇంత ఇవ్వాలి, స్వామికి అర్పితం చేయాలి, అంతే ఉండేది. రైతుగా అతని పని అతను కృషి చేసి పొలాన్ని జాగ్రత్తగా ఎలా చేయాలో అలా చేస్తుండేవాడు అనమాట, అంతే. ఒకరోజు ఆయన అలానే పాలు తీసుకొని వస్తున్నాడు. ఇక్కడేమైందంటే గుళ్ళో ఒక దీపం, బంగారు దీపము దేవుడి ముందు కనపడింది పూజారికి. ఇదేంది, ఎప్పుడు లేదే, ఇది కొత్తగా ఉంది అనుకొని అయితే ఆకాశవాణి ద్వారా ఆయనకు పూజారికి వినపడేట్టు చెప్పిందనమాట. ఇది ఎవరైతే వచ్చి ఎత్తుతారో అతనికే ఈ బంగారు దీపం, అంటే అతను శ్రద్ధతో భక్తితో ఉన్నట్టు, అంటే తన పనిని శ్రద్ధగా ఉండేవాడిగా గుర్తించవచ్చు అని చెప్పారట. అంటే చాలామంది కష్టపడి పనిచేస్తున్నారు, చాలామంది ఉన్నారు కదా మహామహులు, అంటే సేవ చేసేవాళ్ళు ఉన్నారు, దానాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇవెంతమంది ఉన్నారు, గుడికి వచ్చున్నారు, ఈ ఎవరు తీస్తారో మనకు తెలియదు అనుకున్నాడు పూజారి. అందరికీ చెప్పాడనమాట, ఇలా నాకు గుళ్ళో ఇట్లా దీపం కనపడింది, ఇలా నాకు దేవుడు చెప్పారు, అది కానీ దానంతటదే పట్టినప్పుడు ఎవరు పడితే అది వెలిగి దీపజ్యోతులతో వాళ్ళ చేతికి వస్తుందో ఆ దీపం, ఆ బంగారు దీపం వాళ్ళదే, ప్లస్ వాళ్ళే అద్భుతంగా వాళ్ళు శ్రద్ధతో ఏ పని చేసినా శ్రద్ధ ఉన్న వాళ్ళుగా గుర్తించవచ్చు అని చెప్పారు. ఆకాశవాణి ద్వారా నాకు వినిపించింది, అందుకని అందరూ వచ్చి పరీక్షించుకోండి అని చెప్పాడు. మహామహులు ఉన్నారు అక్కడ, వస్తున్నారు, తీస్తున్నారు, ఏం చేసినా అది ఎవరికి రాలే. దానకర్లు ఎంతోమంది దానం చేసేవాళ్ళు వచ్చారు, తీశారు, రాలేదు. అంటే డబ్బు బాగా సేవ చేసి అందరికీ సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చారు, భక్తి ఉన్న వాళ్ళు వచ్చారు, ఇంకా రకరకాల వాళ్ళు వచ్చారు, అది ఎవరికి కదలే. అంతలోపల ఇతను పాలు తీసుకొని వచ్చాడు. ఈ రైతు పాలు తీసుకొచ్చి, స్వామి ఇగో పాలు స్వామికి ఇవ్వాలి కదా, ఇది తీసుకోండి అని ఇచ్చాడు. అని ఇచ్చేటోటికి అతను పూజారి అన్నాడు, నువ్వు కూడా వచ్చి పరీక్షించు, ఆ దీపాన్ని నీకేమన్నా వస్తుందేమో చూద్దామంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళకందరికి గాంధీ ఈ రైతు తీస్తే వస్తుందా ఏంటి అని అన్నారు. అని అంటే అయినా పోనీ పర్వాలేదు కదా, అందరిలో ఆయన ఒకడు కాబట్టి తీసి చూడమందాము అన్నాడు పూజారి. సరే అతను వచ్చాడు, వచ్చి పట్టుకునేటోటికి జ్యోతి వెలిగిపోయింది, చేతికొచ్చింది దీపం. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారనమాట, ఏంది ఇతను మామూలు నిరుపేదగా మామూలు ఏదో కష్టించి పని చేసుకునేవాడు, ఇతనికి ఇంత శక్తి ఉందా అని అనుకున్నారు. అప్పుడు ఎందుకు అది కదిలింది అంటే
ఆయన శ్రద్ధతో ఏ పని చేసినా శ్రద్ధతో చేశాడు. ఫలితం ఆశించలే. అంటే శ్రద్ధ ఉంది కానీ ఆశించకుండానే నీకేమి రావాలో అది భగవంతుడు కానీ ఎవరిని నమ్మామో వాళ్ళు కానీ నిన్ను గుర్తించే రోజు ఒక రోజుకు వస్తుంది. కానీ ఆలస్యం అవ్వచ్చు, కష్టపడవచ్చు. అందుకని శ్రద్ధతో చేసే పనికి అంత వాల్యూ ఉంటుంది అని అక్కడ అందరూ అనుకున్నారనమాట. దానికి గొప్పవాడా, పేదవాడా, దానకర్ణుడా, ఇంకోరా ఏమి తరతమ భేదాలు ఉండవు. ఎవరు కష్టించినా, ఎవరు శ్రద్ధతో పనిచేసినా వాడికి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అని ఆ పూజారి కూడా అందరికీ చెప్పాడనమాట. అప్పుడు ఆయన పూజారికి అతనికి రైతుకు చెప్పాడు, ఈ దీపం నీదే, తీసుకొని వెళ్ళిపో, నీదే అవుతుంది అని చెప్పాడు. అంటే అప్పుడు ఆ రైతు అన్నాడు, స్వామి ఇది నాకు చెందదు, దీపం అనేది ఇది నాకు నా పనిని నేను కష్టపడి చేసిన దానికి నువ్వు ఇలానే ఉండు అని దేవుడు ఇచ్చిన సందేశంగా భావిస్తున్నాను. నేను ఎప్పటికీ నేను మారకుండా దీన్ని నమ్ముకుంటానంటే ఇది ఇన్ని రోజుల ఫలితం నాకు, ఇది చేసింది మంచిది, నువ్వు నడిచిన దారి మంచిది అని గుర్తు చేసినట్టయింది. అందుకని నేను దాన్ని నమ్ముకుంటా, అదే నాకు దీపపు వెలుగు. ఇది దేవుడి దగ్గరే ఉంచండి. అందరూ వచ్చిన వాళ్ళు దాని కథ విని అందరూ కూడా ఆ మార్గంలో నడిచేదానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పాయట. అప్పుడు పూజారి కూడా ఆశ్చర్యపోయాడు. విజ్ఞతతో ఆలోచించి ఆ శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ అనేది ఆయన మనసును కూడా ఎంత నిర్మలమైన ఆలోచనలకు దారితీసిందో చూడు అని ఆయన కూడా అనుకున్నాట. నేను కూడా రోజు దేవుడి ముందే ఉంటాను, కానీ నాకు ఇంతటి శక్తి నాకు రాలేదు, ఇతనికి వచ్చింది అని అతను కూడా రియలైజ్ అయ్యి అందరికీ చెప్పాయట. ఈ రోజు నుంచి మనం ఇలాంటి ప్రయాణాన్ని సాగించడానికి ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం దేవుడి దగ్గర అని చెప్పి ఆ రోజు నుంచి ఆ ఊరు జనమంతా కూడా ఆ మంచి మార్గంలో నడవడానికి ఇది చేసుకొని వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారట. ప్రతి ఒక్కరు మన ఊరు అన్ని ఊళ్ళల్లో లాగా కాకుండా మన ఊరు ఒక స్పెషల్గా తయారు చేసుకుందాం. మన ఇల్లు ఎవరి ఇల్లు వాళ్ళని శుద్ధి చేసుకుందాం. ఎవరింట్లో వాళ్ళం ఇలా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు విభిన్నంగా మన ఊరును కూడా మనం ఒక ప్రత్యేక స్థానాన్ని తయారు చేసుకుందాం అని చెప్పి నిర్ణయించుకున్నారట. అది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా. కొన్ని కథలు మనకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నాకు కూడా ఇది చూశాక అనిపించింది, అబ్బా శ్రద్ధతో చేసే పనికి ఎంత శక్తి ఉందో కదా. అందరం కూడా అలా ఆలోచిద్దాం. ఆత్మావలోకంలో అది గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. లైక్, సబ్స్క్రైబ్.